నమస్తే. వెల్కమ్ టు 'ఋషి రిపోర్ట్స్'. జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టారు. అంటే తాజాగా జరుగుతున్న వివాదం తిరుమలకి సంబంధించి ఇవాళ యాక్చువల్‌గా జగన్ తిరుమల పర్యటన ఉంది. అయితే ఆయన చివరి నిమిషంలో రద్దు చేసుకున్నారు. దానికి కారణం ఏంటంటే ఇటు అధికార కూటమి, ఆంధ్రప్రదేశ్ అధికార కూటమి తెలుగుదేశం కానీ, లేకపోతే ఇటు బీజేపీ, జనసేన జగన్మోహన్ రెడ్డి తిరుమలకి వెళ్ళి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలంటే ఖచ్చితంగా ఆయన డిక్లరేషన్ మీద సంతకం పెట్టాలి. అసలు డిక్లరేషన్ వ్యవహారం ఏంటంటే తిరుమల అనేది అంటే హిందువులకు సంబంధించి వెంకటేశ్వర స్వామి కలియుగ దైవంగా కొలుస్తారు. హిందూ మతస్థులు కానివారు ఎవరైనా అంటే అది క్రిస్టియన్స్ అయినా, ముస్లిమ్స్ అయినా ఆర్ జైన్స్, సిఖ్స్, బుద్ధిస్ట్ ఎవరైనా కూడా అంటే హిందూయేతర మతానికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా కూడా డిక్లరేషన్ మీద సంతకం పెట్టాలి. ఆ డిక్లరేషన్ ఏంటి అంటే ఎండోమెంట్స్ యాక్ట్‌లో 131 అనుకుంటా అది జీవో. సో, ఆ డిక్లరేషన్ ఏంటి అంటే పవిత్రమైన తిరుమల వెంకటేశ్వర స్వామి మీద నాకు నమ్మకం ఉండి ఆ దర్శనం కోసం నేను వెళ్తున్నాను. నన్ను అలౌ చేయండి అని వారు సంతకం పెట్టాలన్నమాట. అలా ఎందుకు ఇది పెట్టారంటే ఇప్పుడు కాదు. ఇది బ్రిటిష్ కాలం నాడు అంటే 1947 కన్నా ముందు 33లో సబ్జెక్ట్ కరెక్షన్ అప్పుడే ఈ డిక్లరేషన్ వచ్చింది. గతంలో సోనియా గాంధీ లాంటి అగ్రనేతలు ఇంకా అనేక మంది ఎవరైతే వెరీ నాన్ హిందూస్ ఇప్పుడు చాలామంది తిరుమల దర్శించుకోవడానికి వెళ్తూ ఉంటారు. అందులో హిందువులు ఎంతమంది, హిందూయేతరులు ఎంతమంది అనేది ఎవరు అక్కడ మననెవరు చెక్ చేయరు. కానీ ఇట్స్ క్లియర్ ప్రోటోకాల్ దట్ ఎవరైతే వెరీ నాన్ హిందూస్ ఉన్నారో వాళ్ళు డిక్లరేషన్ మీద సైన్ చేసి వెళ్ళాలి అనేది. మరైతే గతంలో జగన్మోహన్ రెడ్డి అనేక సార్లు తిరుమల వెళ్లారు. అప్పుడు డిక్లరేషన్ మీద సంతకం పెట్టాలి అని వివాదం జరిగింది. కానీ ఆయన ఎప్పుడు డిక్లరేషన్ మీద సంతకం పెట్టలేదు. అలాగే తిరుమల అక్కడ ప్రాంగణంలో గోవిందా అనే నామస్మరణ తప్ప వేరే చేయకూడదంటే అక్కడ జగన్ జగన్ అని ఆయన అనుచరులు చేశారని ఇలా అనేక సందర్భాల్లో విమర్శలొచ్చాయి. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనకు ముఖ్యమంత్రిగా ఉండే ఒక ప్రత్యేక అధికారంతో ఆయన అక్కడ తిరుమల బ్రహ్మోత్సవాలకు వెళ్ళడము, పట్టు వస్త్రాలు ఇవ్వడము, ఎప్పుడూ భార్య సమేతంగా వెళ్ళలేదు. బట్ ఆయన ముఖ్యమంత్రి హోదాలో చేయాల్సినవన్నీ చేశారు. అప్పుడు డిక్లరేషన్ గురించి చర్చ లేదు. ఎందుకంటే ఆయనే ఒక రకంగా ప్రభువు కాబట్టి. మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంటే ఆయనే ఇప్పుడు ప్రెస్ మీట్‌లో చెప్పినట్టుగా పాదయాత్ర ముందు, ఆ తర్వాత అనేక సందర్భాల్లో వెళ్ళినా కూడా డిక్లరేషన్ అనేది అడగలేదు. ఒక విపక్ష నేతగా ఉన్న నాకే ఎలా ఉంటే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది. కానీ మరి జీవో ప్రకారం ఉంటే డిక్లరేషను ఇవ్వాల్సిందేనా? ఇప్పుడు భారతదేశానికి ఒక రాజ్యాంగం ఉన్నట్టుగా తిరుమల తిరుపతి దేవస్థానానికి దానికంటూ ప్రత్యేకమైన ఒక బడ్జెట్, ఒక బోర్డు, దానికి ప్రత్యేక కాన్స్టిట్యూషన్ ఇవన్నీ ఉన్నాయి. సో, మరి దాని ప్రకారం ఇవ్వాలి అంటే ఇవ్వాలి ఎవరైనా అన్ని మతస్థులైతే అదర్ దాన్ హిందూస్. ఇవ్వక్కర్లేదు అంటే ఎవరైనా కూడా ఇవ్వక్కర్లేదు. మరి దానికి సంబంధించి ఒక క్లియర్‌గా ఒక ప్రోటోకాల్ అయితే తీసుకురావాలి. ఇప్పుడు ఓవరాల్‌గా దేశవ్యాప్తంగా అయితే చర్చ జరుగుతోంది. తిరుమల లడ్డూ అంశానికి సంబంధించి కూడా ఆయన ఏదైతే వస్తోన్న వివాదం ఉందో అది పూర్తిగా పొలిటికల్ అని కొట్టిపడేశారు జగన్మోహన్ రెడ్డి. మేము కూడా దాదాపు 18-20 ట్యాంకర్లు ఆవు నెయ్యికి సంబంధించి క్వాలిటీ సరిగ్గా లేదని వెనక్కి పంపించేయడం జరిగింది. గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం హయాంలో కూడా అలా జరిగింది. ఒకవేళ జంతు నూనెలు అంటే యానిమల్ వెజిటబుల్ ఆయిల్స్ ఏమన్నా ఉన్నాయి అంటే ఎవరైతే దేని నుంచైతే ఆవు నెయ్యి తీస్తూ ఉన్నామో పాల నుంచి నెయ్యి ఒకవేళ ఆవులు వెజిటబుల్ ఆయిల్స్‌కి సంబంధించిన పదార్థాలు ఏమన్నా తినుంటే బహుశా కొంత ఆ రిజల్ట్‌లో అటు ఇటుగా మారుతుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి అన్నారు. అది ఎంతవరకు అంటే అది రిపోర్ట్‌లో ఉంది అని కూడా చెప్తూ ఉన్నారు. అలాగే రెగ్యులర్‌గా పంపించే చోటుకి కాకుండా ఈసారి గుజరాత్ పంపించారు. అక్కడి నుంచి వచ్చిన రిపోర్ట్‌లోనే ఇవన్నీ ఉన్నాయి. ఆ రిపోర్టు యొక్క ప్రామాణికతను కూడా ఆయన ప్రశ్నించారు. సో, అలాగే ఇదంతా కావాలని వివాదం చేస్తూ ఒక బురద జల్లాలనే ప్రయత్నం తప్ప ఇందులో నిజానిజాలు ఏమిటి అనేది తేలాల్సుంది. అలాగే ఇప్పుడు ఇప్పుడు అంటే జగన్మోహన్ రెడ్డి విపక్ష నేతగా ఉన్నప్పుడు లేని అన్యమతస్థుడనో లేకపోతే డిక్లరేషనో లేని అంశం ఇప్పుడు ఎందుకు తెర మీదకొచ్చిందనే ప్రశ్న ఒకటైతే, నిజంగా ఈ లడ్డూ కల్తీ లడ్డూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో భక్తులకి తినిపించారు అని లేనిపోని అపనిందలు వేస్తున్నారు అనేది జగన్మోహన్ రెడ్డి చేసిన ఇంకో ఆరోపణ. తెలుగుదేశం దేన్నైనా కూడా రాజకీయాలకి వాడుకుంటుంది. అది దేవుడి పవిత్రతను ఎవరో దెబ్బతీయడం కాదు. చంద్రబాబు నాయుడే తిరుమల, తిరుపతి ప్రాశస్త్యాన్ని, వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీస్తున్నారని జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్‌లో చాలా స్పష్టంగా చెప్పిన విషయం. చూడాలి దీని తర్వాత తెలుగుదేశం పార్టీ కౌంటర్స్ ఏ రకంగా వస్తాయి అనేది. అన్నిటికన్నా మించి నేను ఇంకో వీడియోలో చెప్పినట్టుగా
ఎవరైతే ఐపీఎస్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి నేతృత్వంలో సిట్ వేశారో, ఆ నివేదికలో ఉన్న వాస్తవాలేంటి, దాని ద్వారా జరిగే చర్యలేంటి అన్నప్పుడే భక్తులకి, అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, ఈ అంశాన్ని ఫాలో అవుతున్న వాళ్ళందరికీ ఒక క్లారిటీ వస్తుంది. నమస్తే.